సత్తు, అసత్తు పదార్థముల గురించి తెలుసుకునే విషయంలో భాగంగా మనకు కనిపించే నామరూపాత్మకమైనటువంటివి కుండ, వస్త్రము అనేటువంటి ఉదాహరణల ద్వారా నిన్నటి వీడియోలో చర్చించుకున్నాము కదా. అలాగే కనిపించే మార్పు చెందే ఈ నామరూపాత్మకమైన జగత్తు, అందులో కనిపించే వస్తుజాలమంతా కూడా అసత్ పదార్థములే. దేని వలన ఈ జగత్తు, అందులోని వస్తుజాలమంతా చేతనవంతంగా ప్రకాశవంతంగా కనిపిస్తుందో అది ఏ సత్పదార్థం. దానినే మనం చైతన్యము, ఆత్మ, పరమాత్మ అని కూడా అంటారు. ఈ జగత్తుకు ఆధారమైన ఆ మూలాన్ని గుర్తించి మార్పు చెంది నశించే తత్వమున్న వస్తు విషయాలను కాక ఆ మూలాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడమే జ్ఞానం. అయితే మనకు నిత్యము కనపడుతూ ఉన్న ఈ నామరూపాత్మకమైనటువంటి విషయాలను కాక దానికి ఆధారమైనటువంటి తత్వాన్ని ఎవరు గుర్తిస్తూ ఉన్నారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తూ ఉన్నారు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అని. జ్ఞానులకు మాత్రమే నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానం ఖచ్చితంగా తెలుస్తుందని. అంటే ఏది ఉందో ఏది లేదో వారికి మాత్రమే బాగా తెలుసు. నశించిపోయే తత్వమున్న ఈ జగత్తులోని వస్తుజాలమంతా మరియు ఈ శరీరం కూడా వారి దృష్టిలో ఇది లేనిదే. ఒకవేళ ఈ జగత్తు మనకు కనిపిస్తుంది కదా అంటే ఏ విధంగా ఎండమావులలో నీరు సత్యమో, అంటే మనకు కళ్ళకు మాత్రమే కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. ఆ విధంగానే నామరూపాత్మకమైన ఈ జగత్తు కూడా అంతే. అందుకే ఇదంతా అసత్తు అని జ్ఞానులు చెప్తారు. ఇక ఆత్మ సత్య వస్తువు, అది లేని కాలము కానీ వస్తువు కానీ లేదు. ఈ యథార్థ స్థితి జ్ఞానులకు మాత్రమే అనుభవం అవుతుంది. మిగతా వారు ఈ సత్యం తెలుసుకోలేక ఈ జగత్తే నిత్యమని భావించి అందులో విషయాలను అనుభవిస్తూ సంసార చక్రంలో తగులుకొని దుఃఖములను పొందుతున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం.